నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను నవ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం ప్రకటనపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ఆగ్రహం. నిరుద్యోగ భృతి సంగతి ఏమిటంటూ నిలదీత. ముఖ్యమంత్రి ప్రకటనపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి హర్షం. ఉద్యోగాల భర్తీ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నేత. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాల ప్రకటన. ఉస్మానియా యూనివర్సిటీలో సంబరాలు. అంబర్పేటలో ఘనంగా మహిళా దినోత్సవం. మహిళలు ఉన్నతంగా ఎదగాలన్న వక్తలు. ఏఐసిసి సభ్యుడు శంబుల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరోనా సమయంలో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ముందుండి పోరాడిన మహిళా మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, నర్సులను సన్మానించారు. బహుమతులను అందజేశారు. అంబర్పేటలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు హాజరయ్యారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతుండడం అభినందనీయమన్నారు. కంటెస్టర్ కోఆపరేటర్ శంబుల ఉషశ్రీ మాట్లాడుతూ మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాలలో ఉన్నారన్నారు. మహిళలపై జరిగే అత్యాచారాలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు లతారెడ్డి, లావణ్య, సరిత, సుష్మా పాల్గొన్నారు. జరుగుతున్నది అన్యాయాన్ని మీరు కూడా ధైర్యంగా నిలబడాలి. ఆ రోజులు పోయినాయి. అందుకుంటే రాజీవ్ గాంధీ ఏమన్నాడు, ఎన్ని రోజులు ఇళ్లలో ఊపుతారు, పిల్లలకు స్నానం చేయిస్తారు, వంట వండుతారు, గిన్నెలు కడగడానికే కాదు. అందుకుంటే ప్రియాంక గాంధీ ఏది ఉత్తరప్రదేశ్ లో 40% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతుంది. ఎందుకు చెప్తున్నా అమ్మా, ఈడ మా సభ్య తల్లులు ఉన్నారు. 5 గంటల 4 గంటల రాత్రి లేచి ఊపుతారు. మావాడు మంచిది ఏది హాట్ కేక్ అంటే అన్నం పెట్టుకున్నాం. మహిళలు ఈనాడు 50% ఉన్నారో, మేము ఎంతున్నారో మీరు అంటున్నారు. మహిళలందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ మరియు సీనియర్ నాయకులకి మరియు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలకి, లక్ష్మణ్ యాదవ్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన మహిళల యొక్క ప్రత్యేకమైన రోజు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా గత కరోనా కాలం సమయంలో, ఆ విపత్కర సమయంలో మనకి సేవలను అందించి వారి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మనందరికీ కూడా ఈ పారిశుద్ధ కార్మికులు మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది వీళ్ళంతా కూడా మనందరికీ సేవలను అందించారు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరినీ ఘనంగా సత్కరించుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా వచ్చినందుకు సంతోషం. మరియు ఈరోజు మహిళలు ఒక వంటింటికే పరిమితం కాకుండా నింగిలో సైతం ఎగిరి ఎన్ఎఫ్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమరాం మోహన్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్లు జారీ చేయడంపై జాతీయ బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్లోని బీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జా కృష్ణ, నిరుద్యోగ జేఏసీ నీల వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకం అంటూ కొనియాడారు. మిగిలిన నోటిఫికేషన్లను కూడా విడుదల చేయాలని కోరారు. 92,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందులో 80,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిరుద్యోగులకు, 12,000 దాదాపు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని ప్రకటించడం చాలా గొప్ప విషయము. ఇది చరిత్రాత్మకమైన విషయము. ఇది నిరుద్యోగుల పోరాట విజయం. ఏ పార్టీలు, రాజకీయ పార్టీల పోరాట విజయం కాదు. నిరుద్యోగుల పోరాటాన్ని గుర్తించి, నిరుద్యోగుల అసంతృప్తిని గుర్తించి పాలనను పటిష్టం చేయాలని గొప్ప సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు చరిత్రాత్మకంగా ఇంత పెద్ద ఎత్తున ప్రకటన జారీ చేయడం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు, ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. ఎన్నో రోజులుగా వేకెన్సీల కోసం నిరుద్యోగ తాపత్రయపడుతూ ఎదురు చూస్తుంది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 168 సార్లు ధర్నాలు, గత 7 సంవత్సరాల కాలంలో ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిపి ప్రభుత్వ దృష్టికి వేకెన్సీలు చాలా ఉన్నాయి, వీటిని భర్తీ చేయాలని పాజిటివ్గా ప్రభుత్వ దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకురావడం జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించారు. దీని మూలంగా రాష్ట్రంలో ఒకే దఫా 80,000 మంది డైరెక్ట్ ఉద్యోగులు రావడంతో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ రావడంతో అడ్మినిస్ట్రేషన్ చాలా సమర్థవంతంగా, కొత్త యువరక్తంతో చాలా నూతన పాలనకు శకం ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. గతంలో ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగం మీద, ఇరిగేషన్ రంగం మీద, అన్నిటి మీద దృష్టి పెట్టాడు. అప్పుడు నేను సంక్షేమ రంగం పట్ల, విద్యారంగం పట్ల, నిరుద్యోగుల పట్ల దృష్టి పెట్టాలని అనేక సందర్భాల్లో అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో దృష్టి చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఏది చేసినా విప్లవాత్మకంగా చేస్తా. బేసిక్గా వ్యవసాయము, ఇరిగేషన్ మొదలు చేసిన తర్వాత సంక్షేమము, నిరుద్యోగులు, విద్యారంగం లోపల విప్లవాత్మకమైనటువంటి మార్పులకు పునాదులు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాల ప్రకటన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో సంబరాలు నిర్వహించారు. దీంతో వర్సిటీ పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడంపేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. బడంపేట్ శాఖ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ దేపా సురేఖ చీరలను అందజేశారు. రానున్న రోజుల్లో మహిళలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు. సొసైటీలో పనిచేసిన అరుణాగారు సమానం చేయాల్సిందిగా కోరుచున్నాను. టీఆర్ఎస్ పార్టీలో అవమానాలు భరించలేక మరి ఈరోజు మహిళలకు మేము ప్రాముఖ్యత ఇస్తున్నామన్నటువంటి చెప్తున్నటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో పనిచేయలేక, వారు పెట్టేటువంటి బాధలు భరించలేక మేము భాస్కరన్న నాయకత్వంలో పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి
ఈరోజు అమృత గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటూ మీకు తప్పకుండా అమృత గారికి కానీ వారితో పాటు వచ్చిన సభ్యులందరికీ కూడా సంధ్య వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. మీకు అందరికీ ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా మీ అందరికీ అందుబాటులో ఉంటాం. నేను భాస్కర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కానీ గోపాల్ రెడ్డి గారు కానీ మీ అందరికీ ఏ టైంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము అందరం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. కానీ మహిళలకు ఏ విధమైన రక్షణ లేదని ఒక టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఈరోజు పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో జాయిన్ అయిందనే విషయం రాష్ట్ర ప్రజలందరూ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనించాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇవాళ శాసనసభలో చేసిన ప్రకటన నిరుద్యోగ యువతకు ఊపిరిపోసిందని టీఆర్ఎస్ నేత వర్కల శివకిషోర్ గౌడ్ చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల్లో 1,00,000కు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 80,039 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. నిరుద్యోగ యువతకు గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం గొప్ప విషయమన్నారు. జై తెలంగాణ 1200 మంది కళ సహకారమైన తెలంగాణ రాష్ట్రంలో నేడు అసెంబ్లీలో మాన్యశ్రీ గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అసెంబ్లీలో చేసిన ప్రకటన ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది. ఎందుకంటే సాధించుకున్న తెలంగాణలో నిధుల నియామకాల కోసమే మన పోరాటం మొదలైంది. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆల్రెడీ 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినాం తెలంగాణ ప్రభుత్వం. మరి ఈరోజు అసెంబ్లీలో 91,350 ఉద్యోగాలను నోటిఫై చేసి 80,032 ఉద్యోగాలను ఇస్తున్నట్టు నోటిఫికేషన్ ప్రకటించారు. అలాగే 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇమీడియట్లీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏవైతే అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారో నిరుద్యోగుల యువకులకు ఎంతో సంతోషకరం. అలాగే ఆర్టికల్ 371D నిబంధనల ప్రకారం 70% స్థానికులకు 30% స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 371D ఉన్నది. మనం సాధించుకున్న తెలంగాణలో మళ్ళా 30% ఈ ఆంధ్రలోకి ఇచ్చడం వల్ల మన తెలంగాణ వచ్చిన ఫైదా లేదని చెప్పేసి ఉద్దేశంతో పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి భారత రాజ్యాంగం ఆర్టికల్ 371Dని దాన్ని సవరణలు చేసి ఢిల్లీకి ఎన్నోసార్లు ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రపతి గారిని కలిసి దీనివల్ల సాధించిన తెలంగాణలో ఉద్యోగాలలో ఎంత నష్టం జరుగుతుందో కేసీఆర్ గారు గౌరవ ప్రధాని గారికి గౌరవ రాష్ట్రపతి గారికి వివరించి ప్రత్యేక బృందాన్ని ఢిల్లీలోనే పెట్టి ఆర్టికల్ 371Dని సవరణ చేసి ఈరోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు. చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ 70% ఉద్యోగాల తర్వాత 30% స్థానికేతరులకు ఉద్యోగం అంటే మళ్ళీ ఇతర రాష్ట్రాలకు సమైక్య పాలన జరిగినట్టే మళ్ళీ మనకు జరుగుతుందని చెప్పేసి ఎంతోగానో ఆలోచించి దాన్ని రద్దు చేసేంత వరకు సవరణ చేసేంత వరకు ఢిల్లీలో కొట్లాడి మరి 90% స్థానికులకే ఉద్యోగాలని చెప్పేసి చెప్పడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఇది ఒక వరంలా మారింది. ప్లస్ అలాగే ఈ 5 జోన్లే కాకుండా మల్టీ జోన్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి 100 మంది మహిళలను సన్మానించి వారికి కానుకలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వరమ్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, పున్నారెడ్డి, విజయ్ గౌడ్ మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను. రాష్ట్రంలో మహిళలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకి రక్షణ అన్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఎక్కడ చూసినా కూడా మహిళలకు రక్షణ అన్నది లేకుండా పోయింది. కాబట్టి మహిళలపైన జరిగే అత్యాచారాలని అరికట్టాలి. మహిళలకు ఒక స్వేచ్ఛ అన్నది అంటే
పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ధైర్యంగా వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి 107 కానీ 100 చేసిన ఫోన్ చేసిన వెంబటే పోలీస్ శాఖ వాళ్ళు స్పందించి వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మహిళలు. 110కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు రావడం లేదు అనేసి అని చెప్పి 100కి ఫోన్ చేసిన 2 అవర్స్కి కానీ వాళ్ళు రావడం లేదు. ఆ సమయంలో మహిళలపైన అగత్యాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ మహిళలపైన జరిగే అత్యాచారాలని మహిళలను అరికట్టాలా. మరి రాష్ట్ర ప్రభుత్వము మహిళల పట్ల పక్షపాతం చూపిస్తుంది కాబట్టి ఈ పక్షపాతాన్ని మానుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మాకు గాంధీ భవన్లో రేవంత్ అన్న గారు మంచి ఒక సందేశం ఇచ్చారు. ఎందుకంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, క్యాబినెట్లో 4 మహిళలకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఈరోజు మరి మా పీసీసీ అధ్యక్షులు చెప్పిన విషయం మాకెంతో సంతోషం కలిగింది. ఆ విధంగా ఆ సంతోషంతో ఆ ఉత్సాహంతో మేము పనిచేస్తూ కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం మా పీసీసీ అధ్యక్షుల న్యాయంలో. అదేవిధంగా క్యాబినెట్లో 4 మహిళలని మేము నిలబెట్టుకుంటామని కోరుకుంటూ మహిళల హక్కుల కోసం మేము కొట్లాడతామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన హయత్ నగర్ డిపో 1లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హయత్ నగర్ కోర్టు జడ్జి చందన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలన్నారు. దేశ దశ దిశను మార్చే గొప్ప శక్తిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రఘు, నిర్వాహకులు మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ, ఎస్టీఐ రమాదేవి, కండక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సరే అందరూ నువ్వు గ్లోబల్ పోకి రానా అన్న ఒకసారి బ్యాక్ రా. తీసుకోండి. ఓకేనా అందరూ తీసుకున్నట్టేనా? ఓకే దగ్గరికి వెళ్ళొద్దు, కొంచెం గ్యాప్ ఉంచి వేయండి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ హయత్ నగర్ డిపోలో మేము లీగల్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కండక్టర్లు అందరూ కూడా హాజరయ్యి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ మహిళలు కూడా సాధికారత కోసము ఈరోజు మహిళా దినోత్సవము చేయడం జరుగుతుంది. మహిళకున్న శక్తిని, మహిళ చేస్తున్న కృషిని, సమాజంలో ఆమె వంతుగా నిర్వర్తిస్తున్న బాధ్యతలను గుర్తించడానికి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఏం కారణము అంటే చాలా కారణాలు ఉన్నాయి. అంటే పెరగడం, పిల్లలు పెరిగేటప్పుడున్న పరిస్థితులను బట్టి, లేదంటే వాళ్ళు పెద్దగైన తర్వాత స్నేహితుల ప్రభావంతో కానీ, లేదంటే వాళ్ళలో కలిగే చెడు ఆలోచనల వల్ల కానీ, ఇంకా సోషల్ మీడియా ఇంకా చెడుగా వాడుకోవడం వల్ల కానీ ఇలాంటి నేరాలు మహిళలకు వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా కొంచెం పిల్లల్ని గమనిస్తూ వాళ్ళలో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళను ఎలా అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి కొంచెం వాళ్ళకు మంచి అవగాహన ఏర్పరిచినట్టయితే ఇట్లాంటి నేరాలు తగ్గే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో చేసిన ప్రకటనపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 91,000 ఉద్యోగాల భర్తీ నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని అన్నారు. నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఆ డిపార్ట్మెంట్ అది చేయాలనేది నేను కూడా ఇప్పుడు మీడియా ద్వారా కూడా కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని. దాని మీద శ్రద్ధ వహిస్తే అది కూడా ఈ అసెంబ్లీ లోపలనే హౌసింగ్ డిపార్ట్మెంట్ని రీఓపెన్ చేసి దాని ద్వారా ఈ 3 లక్షల ఇచ్చే లబ్ధిదారులది కూడా చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. అవకాశం మీడియాతో చెప్తున్నాను. అట్లాగే రేపు అసెంబ్లీలో కూడా ఏదో సమయంలో టైం దొరికినప్పుడు ఆ ప్రస్తావన నేను తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు జీవనాన్న అనేది కూడా కరెక్టే, నా లెవెల్లో నేను అనేది కూడా కరెక్టే. జీవనాన్న కొంత మాట్లాడిన దాంట్లో 195 జీవనాన్న చెప్పింది కూడా 100% 1,95,000 ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో అది కరెక్టే.
వారు అనే దాంట్లో ఏమీ తేడా లేదు. సరే వారు అన్న దాంట్లో 1,00,000 రీచ్ అవుతున్నారు. ఇంకా బ్యాలెన్స్ కూడా జ్ఞాపకం చేపించారు జీవన్ రెడ్డి గారు. చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కమిటీ ఇచ్చింది 195 కదా అనేది వారు చెప్పారు కాబట్టి చూద్దాం. ఇప్పుడు వారి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ సమయం తీసుకొని ఆ 95,000 కూడా భర్తీ చేస్తాడేమో జీవన్ రెడ్డి గారు అన్న దాని ప్రకారం, కమిటీ ఇచ్చిన రిపోర్ట్ దాని ప్రకారం. అది కూడా వేచి చూద్దాం. దీంట్లో భిన్నాభిప్రాయాలు అయితే ఏం లేవు. జీవన్ రెడ్డి గారు అన్న దాంట్లో నేను చెప్పేదాంట్లో భిన్నాభిప్రాయం లేదు. నేను 1,00,000 కాడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జీవనాన్ని అడిగిన ఇంకా 95,000 ఇస్తే డబల్ సంతోషమే కదా. రాజకీయం ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా రాజకీయ డిసిషన్లే. ఒక సెక్షన్కి లబ్ధి జరుగుతుందంటే ఏ పార్టీ అయినా పొలిటికల్ బెనిఫిటే కోరుతుంది. అది 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 మేమైనా అంతే, ఎవరమైనా అంతే. అది కదా వితౌట్ పొలిటికల్ బెనిఫిట్ ప్రకటనలు ఎందుకు వస్తాయి? ప్రభుత్వం రావడానికే కదా ఆయన పథకాలు ఇచ్చేది, మేము ఇచ్చేది, ఆయన ఇస్తున్నది మేము ఇస్తున్నది కూడా అల్టిమేట్ గవర్నమెంట్ రావడానికే కదా. అది వేరే సబ్జెక్ట్, అది పొలిటికల్ యాంగిల్ వేరే. ఇప్పుడు కానీ ఇది ఎవరైనా ఎక్స్పెక్టేషన్ చేసేది ఉంటుంది, ఎవరైనా ఆశించేది చేస్తాం ఏదైనా కూడా. సీఎం ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ సంగతి ఏమిటంటూ నిలదీశారు. హుజరాబాద్ ఎన్నికల సమయంలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఆ మాట కూడా నీటి మూటే అయిందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతే సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కోరారు. నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నిరుద్యోగులకు శుభవార్త చెప్తాను, మీరందరూ కూడా 10 గంటలకు టీవీ దగ్గర కూర్చొని టీవీలు చూడండి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని డిమాండ్స్తో నిన్న ఈవినింగ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఉదయం 10 గంటలు ఎప్పుడైతే అని చెప్పి నేను కూడా ఉదయం రాత్రంతా వెయిట్ చేస్తూ, నాతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఇలా 10 గంటలకు ఉదయం టీవీ చూడడం జరిగింది. ఎంత నిరాశపరిచిందంటే 2018 ఎన్నికల్లో 3,116 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్తే ఆ రోజు ఎంత సంతోషించి యువకులు ఓటేసినరో. ఖాళీలన్నీ భర్తీ చేస్తానని హుజూర్నగర్ బై ఎలక్షన్ నుంచి హుజూరాబాద్ వరకు అన్నీ భర్తీ చేస్తామని చెప్పి ఆయన వేసిన బిస్వాల్ కమిటీ, అంటే ఆయన వేసిన కమిటీ డిసెంబర్ 25, 2020లో ఆయన రిపోర్ట్ ఇచ్చిండు 1,93,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి, 70,000 టీచర్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయని చెప్పి, అన్ని కలిసి 2 లక్షల ఖాళీలు ఉంటే మొత్తం నిరాశపరిచి ఈరోజు 91,000 ఖాళీలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి గురించి మాటే లేదు. దాంతోపాటు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే సిస్టమే ఉండదు తెలంగాణతో. ఎవడు చెప్పిండది మొత్తం పర్మనెంట్ అన్నాడు. ఒక 11,000 మాత్రమే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ముఖ్యమంత్రి గారు మీరు 2018 ఎన్నికల తర్వాత జనవరికి వెళ్ళి 2019కి వెళ్ళి. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూసుఫ్గూడ స్టేడియం కలకలలాడింది. ఆటలు పాటలతో మహిళలు అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గృహ నిర్మాణాలకు 3 లక్షల మేర నిధులు ఇవ్వాలని నిర్ణయించిందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించారు. కేకు కోశారు. కార్యక్రమంలో యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, వెంగళరావు, నగర్ కార్పొరేటర్ దేదీప్య పాల్గొన్నారు. సన్మానం చేస్తున్నారు. కొంచెం ఇంకా జరగండి. మాధవి గారు అన్ని వస్తాయి, ఫోటోలు అన్నీ వస్తాయి. గారు, రమాదేవి గారు, ఐశ్వరి గారు, రమాదేవి గారు, ఏరియా సభ మెంబర్ శ్రవంతి గారు, రేష్మా గారు, రండి పేరు పిలిచిన వాళ్ళు ఒక తర్వాత ఒకరు వచ్చేసేయండి. శ్రవంతి గారు అవును
అమ్మా అయిపోయిన వాళ్ళు కొంచెం పక్క జరగండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇక జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంతోష్ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి, శ్రీనివాస్ గుప్తా సతీమణి నాగరాణితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ గీత ప్రవీణ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశా వర్కర్స్, శానిటేషన్ సిబ్బంది, మహిళా సంఘాలకు, జిహెచ్ఎంసీ కార్మికులకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ మహిళా దినోత్సవం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నామని ఎమ్మెల్యే అన్నారు. మహిళలను సత్కరించే అవకాశాన్ని కల్పించిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మాస్క్ కొంచెం కిందికి అనుకోండి, పైకి వచ్చేటప్పుడు ఓకే చూడండి. ఓకే ఇస్తుందా లేదా పారుతుందండి, అది కాదు. నువ్వు ఫస్ట్ కింద నిల్చున్న వాళ్ళంతా నాకు తీసుకొని అన్న ఉండాలి, ఉండండి. గీతా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొనడానికి వాళ్ళు మంచి కార్యక్రమం కేసీఆర్ గారు గౌరవ కేటీఆర్ ప్రోగ్రామ్ ఇచ్చిందో అది మొదటి రోజుగా రాఖీ కట్టే కార్యక్రమం. ఎందుకంటే అందరూ లబ్ధిదారులే కాబట్టి ప్రతి లబ్ధిదారి రాఖీ కట్టి మా పెద్దన్న అని చెప్పేసి రాఖీ కట్టడం జరిగింది. రెండో రోజు మరి ఇంటింటికి ఏదైతే కళ్యాణ లక్ష్యాల వరకు లబ్ధిదారులతో ఇంటింటికి వాళ్ళకు మరి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుని మీటింగ్లో మీటింగ్ కార్యక్రమం చేపట్టుకోవడం, దాంతోపాటు మరి ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం చిల్కనగర్లో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. చేసేసిన ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. జై తెలంగాణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి చిల్కనగర్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు మహిళా కార్పొరేటర్ గీత గారు, సీనియర్ నాయకులు ప్రవీణ్ గారు వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం మరి ఘనంగా జరపాలని 3 రోజులు ఘనంగా జరిపే దాంట్లో భాగంగా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో మహిళలకు సంబంధించిన సేవలు కార్యక్రమాలకు సంబంధించి మరి వాటన్నిటి కూడా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కొరకు, మహిళా ఉపాధి కొరకు, మహిళా అభివృద్ధి కొరకు ఏ రకంగా తోడ్పడుతున్నదనేది మరొకసారి మహిళా లోకానికి తెలిసే విధంగా, మహిళలు పడుతున్న కష్టాన్ని గుర్తించే విధంగా, మహిళలు మరి అలా ఉదయం లేచి సాయం నుంచి నిజంగా కూడా వాళ్ళ సాధక బాధకాలు మరి మీకు తెలుసు కాబట్టి మరి మీరు ఖచ్చితంగా వారి గురించి మీరు ప్రత్యేక చొరవ గతంలో కూడా తీసుకున్నారు కాబట్టి మరి వారికి ఒక చిన్న సత్కారం చేయాలని చెప్పేసి మేము ఆశపడుతూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా దానికి మీ తోడ్పాటు అందియాలని చెప్పి అడగగానే మరి వారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం ప్రకటనపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ఆగ్రహం, నిరుద్యోగ వృత్తి సంగతి ఏమిటంటూ నిలదీత. ముఖ్యమంత్రి ప్రకటనపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి హర్షం, ఉద్యోగాల భర్తీ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నేత. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాల ప్రకటన, ఉస్మానియా యూనివర్సిటీలో సంబరాలు. అంబర్పేటలో ఘనంగా మహిళా దినోత్సవం, మహిళలు ఉన్నతంగా ఎదగాలన్న వక్తలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.